మీనరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. అలాగే మీనరాశి వారందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. సరే, మీనరాశి వారికి ఆదాయం అయితే 11, ఆదాయం 14 ఉంది, వ్యయం 11 ఉంది, రాజపూజ్యం 7, అవమానం 2. గురువు మారటం అనే దాని మీదే మనం ఎక్కువగా మన అనాలిసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు వీరికి ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉన్నారో చూద్దాం. జూన్ 2, 2026 వరకు కూడా జూన్ వీరికి చతుర్థంలోనే సంచరిస్తున్నారు. తర్వాత మాత్రం వీరికి పంచమ స్థానంలోకి మారబోతున్నారు. కాబట్టి ఏంటంటే పంచమంలోకి మారిన గురువు వలన మంచి మిత్రులు కలవటము, సత్సాంగత్యం ఉండటము, ప్రభువుల అనుకూలత అంటే మీ యొక్క ఉద్యోగస్తులైతే మీ యొక్క మేనేజర్స్, సీనియర్స్ వీరి వలన అనుకూలత, వ్యాపారస్తులైతే మీకు మీరే రాజులు కాబట్టి మీ సహోద్యోగుల వలన అనుకూలత, అలాగే ఎవరైనా మినిస్ట్రీస్లో ఉన్నారు లేకపోతే పొలిటికల్గా ఉన్నారు వారికి కూడా వాళ్ళ ఒక పై అధికారుల వలన అనుకూలత, ఆర్థికంగా బాగుంటుంది, సంతానానికి అనుకూలంగా ఉంటుంది, సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత ప్రయత్నం అనేది బాగుంటుంది. అయితే అక్టోబర్ 31 నుంచి జనవరి 24, 2027 వరకు కూడా షష్టంలో ఉంటాడు. కాబట్టి ఏమవుతుందంటే శత్రుపీడ ఎక్కువగా ఉండటం, అన్నదమ్ముల మధ్యన, అక్కచెల్లెల మధ్యన, అలాగే మీ యొక్క బంధుమిత్రుల మధ్యన ఎక్కువగా ఇబ్బందులు ఉండటం, అనారోగ్య సమస్యలు ఉండటం ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే జన్మరాశిలోనే ఏల్నాటి శని దోషం అనేది ఇంకా ఉంది గనక ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే అనవసరపు భయాందోళనలు ఎక్కువగా ఉండటం, శారీరక శ్రమ అధికంగా ఉండటం, అనారోగ్య సమస్యలు ఉండటం, అలాగే కొంచెం పెద్దలకి సంబంధించిన కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయన్నమాట. అందుకని పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. సరే, రాహువు కేతువు ఈ 2 గ్రహాలు కూడా డిసెంబర్ 5, 2026 నుంచి మారబోతున్నారు. కాబట్టి ఏంటంటే వీరికి రాహువు మకరంలోకి వస్తారు, ఏకాదశంలోకి వస్తాడు గనక సుఖాన్ని ఇస్తాడని చెప్తారు. కేతువు పంచమంలోకి వస్తాడు గనక ధన నష్టాన్ని ఇవ్వటంతో పాటు సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం, ఆలోచన ధోరణిలో మార్పులను ఇస్తూ ఉంటాడు. అలాగే మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి, ఇలాంటివి ఎక్కువగా మీకు కలుగుతూ ఉంటాయి. సో మరి మీనరాశి వారికి సంవత్సరం అంతా ఈ విధంగా ఉండబోతోందని చెప్పుకుంటూ వీళ్ళకి అసలు ఇంకా అంటే ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది, మిగతా విషయాల్లో ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని కూడా మనం పరిశీలిద్దాం. సరే, మీనరాశి వారికి మనం చెప్పుకున్న విషయాల్లో ప్రధానంగా ఏమిటి అని అంటే వీరికి పంచమము, ఆ తర్వాత షష్టము, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం అనమాట. కాబట్టి పంచమంలో సంచరించినంత వరకు కూడా ఆర్థికంగా వీరికి పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది, ఆదాయం పెరిగే మార్గాలు కనపడుతూ ఉంటాయి, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది, శ్రమకు తగినట్టుగా ఆర్థికంగా అభివృద్ధి కనపడుతుంది, అనుకోని విధంగా ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఖర్చులని మాత్రం నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్యన కూడా ఆనంద వాతావరణం అయితే కనపడుతోంది. కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని నెమ్మదిగా మీరు ఆ సమస్యలను అధిగమించుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. ఇంకా సుఖ సౌకర్యాలు కూడా కొంతవరకు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు గనక జూన్ లోపల ఇల్లు గనక మారితే, ఇల్లు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇల్లు గనక మారితే అందులో కూడా మీకు సుఖశాంతులు లాంటివి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రం అక్టోబర్ 31 రావాల్సిందే. అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు మీకు ఈ కోర్టు విషయాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. శత్రువుల వలన వచ్చే సమస్యలను మీరు వాటిని మాత్రం పరిష్కరించుకుంటూ ఉంటారు. ఆరోగ్యపరంగా మాత్రం నీటి సంబంధిత అంటే ఎక్కువగా వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే ఎయిర్ బార్న్ ప్రాబ్లమ్స్, ఎయిర్ రిలేటెడ్ గాను వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నాలు అనేవి కొంచెం కొనసాగుతూ ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి వీటిని మీరు అధిగమించాలి. కెరియర్ పరంగా నెమ్మదిగా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే గురువు ఆల్రెడీ పంచమంలోకి వస్తాడు గనక ఆల్రెడీ ఉద్యోగం మారిన వారికి కొంచెం ఆర్థికంగా అనుకూలత ఉండటం, కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం, ప్రయాణాలు అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి. బట్ ఓవరాల్గా మీరు కొంతవరకు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారాల్లో కూడా అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. బట్ ఆల్రెడీ చేంజెస్ ఏవైతే జరిగాయో ఆ చేంజెస్లోనే మీరు కంటిన్యూ అవ్వడానికి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. మరి ఏ గ్రహాల వలన మీరు ఏ గ్రహ ప్రభావం వలన ఏ గ్రహ ప్రభావంతో
మీరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు ఈ సంవత్సరం అంతా అనే దాన్ని చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే గురుగ్రహ ప్రభావం వలన ఆయన కూడా పంచమంలోకి వస్తున్నాడు కాబట్టి ఆధ్యాత్మిక చింతన భావన ఎక్కువగా ఉంటుంది. సంతానం గురించి ఆలోచన ఎక్కువ చేస్తారు, పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు, ఆర్థిక పురోగతి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే పాత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేయటం, వాటిలో ఏమైనా చేంజెస్ లాంటివి చేసుకోవాలా అనుకోవటం, వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు కొత్త జీవితం కోసం మీరు మార్గాన్వేషణ చేస్తూ ఉంటారు. న్యూ లైఫ్ అంటాం కదా, దానికోసం ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీరు పాటించాల్సింది ఏమిటి అంటే భక్తి అండ్ సేవ. ఎక్కువగా సేవ చేయండి, ఎక్కువ భక్తి మార్గంలో ఉండండి, ఆధ్యాత్మిక చింతన భావన పెంచుకోవడానికి ప్రయత్నించాలి. దీనివలన ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఇంకా మీకు కలిసి వచ్చే కలర్స్ ఏంటో చూద్దాం. లక్కీ కలర్స్ ఏంటి అని అంటే పసుపు, తెలుపు, అలాగే జెమ్ స్టోన్, యెల్లో సఫైర్, కనకపుష్య రాగం, దీంతో పాటు లక్కీ డేస్ గురువారం. సో ఓవరాల్గా ఇక్కడ మనం అంటే మీనరాశి వారి ఫలితాలను గురించి చెప్పుకోవడం జరిగింది. అలాగే మీనరాశి వారు జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలో వాటి గురించి కూడా చెప్పుకోవటం జరిగింది. కాబట్టి పరాభవ నామ సంవత్సరం మీనరాశి వారికి ఇంకా సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటూ స్వస్తి.